మనమేమో ఇక్కడ హైదరాబాద్లో ఒక సైడ్లో ఒక తిరిగి ఓటేసినాం. ఊర్లలో కొంతమంది మోసపోయినరు. మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు, ఓట్లు వేసినరు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తిరిగి మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి, వాళ్ళ నీతి కూడా చూడాలి. ఇలా ఎవరు దేనికి లేవడ్డారో కూడా మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది? మీరు ఒక్క నిమిషం, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు, ఫ్రీ బస్సు పెట్టినావు కదా అంటారు. ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దానికి ఖిలాఫ్ కాదు, కానీ కుడి చేత్తో నుంచి ఎడమ చేత్తో తీసుకున్నాడు ఏంది? ఆడోళ్ళకి ఫ్రీ అట, మరి మగోళ్ళకి డబుల్ రేట్ అట. ఇది ఎక్కడ రీచ్? అది ఇచ్చినట్ట తీసుకున్నట్ట? ఏమన్నా ఇచ్చినట్టేనా? ఆడోళ్ళకి ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెటు. పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాసులు కూడా 25% పెంచారు. అప్పుడు పెరిగినట్ట, లాభం జరిగినట్ట? ఆలోచన చేయరు మీరు కూడా. అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు రాజకీయ నాయకులు, పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు. మేనిఫెస్టో అంటే ఏంది? మనకి ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో, హిందువులకు భగవద్గీత ఉంటుందో, క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో, ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే గట్లా. అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఎన్ని చెప్పారు? గ్యారంటీ కార్డులు అన్నారు, ఇంటింటికి కార్డులు వంచిరు. వచ్చినాయి ఆ కార్డులు? అప్పుడు ఇప్పుడు కాదు, గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చిరు. యాదుకుందా? అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500 పెన్షన్. అప్పుడు చెప్పిరు, యాదుకుందా లేదా మర్చిపోయారా? గ్యాస్ బండ ఫ్రీ, కరెంటు ఫ్రీ. మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా? సరే మనకాడ చెప్పినట్లేరు, బయట మస్తుగా నరికిండ్రు. అయితే ఇంటింటికి చెప్పారు, మహిళలకు చెప్పారు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో 100 రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. యాదుకుందా? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ముసలోళ్ళకు. కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తామన్నారు. ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి. ఎన్ని మాటలు చెప్పిర్రంటే చెప్పవశం కాదు, అన్ని మాటలు చెప్పిర్రు. చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం, పెళ్లి చేసుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. వచ్చిందా తులం బంగారం? మరి షేక్పేటలో లగ్గాలు అయితలేవా? లగ్గాలు అయితలేవా అంటున్నా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి వస్తుండేనా? కేసీఆర్ కిట్ వస్తుండేనా? పెన్షన్లు వస్తుండేనా? ఆసరా పెన్షన్లు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? 2,000 ఉందా? 4,000 అయిందా? మహిళలకు 2,500 వస్తుందా? కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తుంది, మీకెళ్ళి తులం బంగారం వస్తుందా? ఏది లేదు. 2 ఏళ్లల్లో ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే? ఒక ఇటుక పెట్టినవా? ఒక రోడ్డు కట్టినవా? ఒక మోరీ పోసినవా? ఏం చేసినావు? ఒక కొత్త పునాది వేసినవా అంటే ఏం లేదు. తెల్లారు లేవాలి, ఎక్కడైనా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి, మైక్ పట్టుకోవాలి, కేసీఆర్ను తిట్టాలి. ఇది తప్ప 2 ఏళ్లలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు.